హే హార్టీస్, విజయవాడ ట్రిప్ చూపిస్తాను రండి. ముందైతే నేను చెర్లపల్లి నుంచి స్టార్ట్ అయ్యా. నాకు ఆకలి ఎక్కువ కాబట్టి ట్రైన్లోకి స్వీట్, ఇంకా లిమ్కా, పూరి అండ్ నెక్స్ట్ టీటీ వచ్చాడు. టీటీకి అయితే నేను నా టికెట్ చూపించుకొని స్టార్ట్ అయిపోయాను. ఇంకా లేచేసరికి విజయవాడ ఆల్మోస్ట్ వచ్చేసాను. అండ్ ఒక చాయ్ వేసాను, వీటిని పాప్కార్న్ వేసాను, ఎందుకంటే 6:30 అంటే నాకు చాలా ఆకలి ఉంది కాబట్టి. అండ్ నేను నెక్స్ట్ ఒక రన్నింగ్ ఆటో పట్టుకున్నా. రన్నింగ్ ఆటో వచ్చేసి 20 రూపీస్. మీరు కూడా 20 ఇచ్చేయాలండి, వాళ్ళు 50 అడుగుతారు. ఫైనలీ మనం కృష్ణానది దగ్గర ఉన్నాం. స్నానాలు అయితే అందరూ చేసుకుంటున్నారు. నేను కూడా నా స్నానం ఇక్కడ నదిలోనే చేసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫ్రీ బస్ అన్నారు, కానీ నాకైతే 20 రూపీస్ తీసుకున్నారు. కొండపైకి అయితే వచ్చేసా. ఇక్కడ సెల్ ఫోన్కి డబ్బులు, బ్యాగ్కి డబ్బులు, చెప్పులకి డబ్బులు, మూడు సపరేట్ లైన్స్, సపరేట్ టైమ్ అన్నీ. మొత్తానికైతే నేను అన్నీ సపరేట్ పెట్టేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయా. ఫోన్ అయితే అలౌ చేయరు ఆఫ్టర్ దర్శనం అయితే. ఇది అయితే ఒక బ్యాక్ సైడ్ నుంచి నేనైతే మొబైల్ అన్నీ తీసుకొని వెళ్ళాను. అదొక సీక్రెట్ టెక్నిక్. ఆ టెక్నిక్ అనేది నేను తర్వాత చెప్తా, ఇఫ్ మీకు ఇంకా షార్ట్స్ కావాలి అంటే. అండ్ రష్ అయితే మామూలుగా లేదు, ఎందుకంటే ఇది ఆషాఢం కాబట్టి. సో ఫుల్ ఆఫ్ రష్, జనాలు, చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు. అండ్ మధ్యాహ్నం ఇక్కడైతే ఫ్రీగా భోజనం పెడుతున్నారు, అదైతే బాగుంది. రైసు, పప్పు, అన్నం, పులిహోర, ఒక చిన్న స్వీట్, లైక్ ఆసమ్ అని చెప్తాను నేనైతే. లైక్ ఎవరైనా ట్రిప్ వెళ్ళాలనుకుంటే ఇట్లా మార్నింగ్ దిగి ట్రైన్ నదిలో స్నానం చేసుకొని కొండపైకి వెళ్ళి ఇట్లా డే అంతా ఇక్కడే ఉండిపోవచ్చు. నేనైతే మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఉండిపోయి ఇక్కడైతే హోమం కూడా చేస్తారు. అండ్ జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా, సో జ్యోతిర్లింగాలు ఆర్డర్ అయితే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. సో నేను ఇవన్నీ కవర్ చేద్దాం అనుకున్నా. 12 జ్యోతిర్లింగాలు ఇవి. సో మీరు కూడా కవర్ చేయండి. ఇక్కడైతే కొత్తగా టెంపుల్స్ కట్టారు, సో అవన్నీ నేను దర్శనం చేసుకొని. ఇక్కడ ఒక టాటా ఇస్తున్నారు పాండ్. సో నేను ఇట్లా సౌండ్ చేస్తుంటే అవైతే ఇట్లా పరిగెట్టుకొని వచ్చాయంటే చూడండి మీరు ఎట్లా వస్తున్నాయో. నేను సౌండ్ చేసిన ప్రతి సైడ్ అటు వచ్చేస్తున్నాయి. ఫైనలీ అమ్మవారి గోపురం వచ్చేసింది. సో మనం దర్శనం అయితే అయిపోయింది. నేనైతే 2 సార్లు దర్శనం చేసుకున్నా. మీకోసం మళ్ళీ ఇదంతా చూపిస్తున్నాను. ఇక్కడైతే అమ్మవారు పెట్టుడు చీరలు అమ్ముతున్నారు. అండ్ కాస్ట్ అయితే నాకు ఎక్కువ అనిపించింది. ఇవన్నీ మీరు కూడా ఒకసారి చూడండి. ఇక్కడైతే ఫ్రీ వాటర్, ఫ్రీ ఫుడ్ ఉన్నాయి, కానీ గుడిలో మాత్రం ఛార్జ్ అయితే చేస్తున్నారు కొన్ని టెంపుల్స్లో, డిమాండ్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పక్కనే ఒక చిన్న దేవాలయాలు ఉన్నాయి. అండ్ ఉంటాయి కదా మీకు కావాల్సిన దేవుళ్ళు, అన్ని దేవుళ్ళు ఉన్నాయి కొండపైన. కానీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకొని కృష్ణానది కొండపై నుంచి అయితే చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. సో నేనైతే ఇట్లా మళ్ళీ వెనక్కి వచ్చి, ఇంకా నా చెప్పులు బ్యాగ్ తీసుకోలేదు కాబట్టి తీసుకొని ఈవినింగ్ ఒక 7:38కి కొండ కిందకు వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చాను. నా ట్రైన్ 11:30కి. ఈ విజయవాడ రైల్వే స్టేషన్ ఉందండి, బయట నుంచి అయితే చాలా బాగుంది. ఒక రెస్టారెంట్కి వెళ్ళాను, ఇంకా రెస్టారెంట్ అయితే అస్సలు బాలే, నాకైతే ఏం నచ్చలేదు. వాళ్ళకి చెప్పాను కానీ 300 రూపీస్ ఛార్జ్ చేశారు. స్టేషన్ నుంచి అయితే అమ్మవారిని ఇంకొకసారి దర్శనం చేసుకొని ఫైనల్లీ నా ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఎలా అంటే అలా ఉన్నారు జనాలు. అప్పుడు అనిపించింది లైఫ్ అందరిది ఒకలా ఉండదు అని. సో నా ట్రైన్ అయితే రానే వచ్చేసింది. పొద్దున్న వచ్చాను నేను, నైట్ 11:30కి అయితే నా ట్రైన్ వచ్చింది. నా ట్రైన్ వచ్చిందో లేదో నేను వెంటనే లోపలికి వెళ్ళి నేను సెకండ్ ఏసీ తీసుకున్నా. సో నా బెర్త్ ఎత్తుక్కోవడానికి నేను సాహసం చేశానని చెప్పాలి. సో మీకు ఈ ట్రిప్ ఓవరాల్ బడ్జెట్ ఎంత, ఏవేవి ఎంత పడుతున్నాయి ఏంటనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు ఇంకా కావాలి డీటెయిల్స్ అంటే నాకు చెప్పండి, నేను మీకు ఫుల్ వీడియో కింద పెట్టి చూపిస్తా. ఇదండి మొత్తానికి మన విజయవాడ ట్రిప్ బాగుంది. 2 ఏసీ తీసుకున్న వాళ్ళకి ఓన్లీ ఇట్లా 2 ఉంటాయి. ఒక డోర్ కర్టన్ ఉంటుంది, మనం దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ నేను అప్పర్ బెడ్ తీసుకున్నా.
ఫైనలీ హైదరాబాద్ అయితే నేను రీచ్ అయిపోయా. యాజ్ యూజువల్ బ్యాక్ టు ఆఫీస్కి వెళ్ళాలి కదండి, తప్పదు. పొద్దున్నే 6:30కి దిగాను, మళ్ళీ ఆఫీస్కి నేను స్టార్ట్ అయిపోయాను. ఇదండి వీడియో.